హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ సంబంధించిన అన్ని ఫార్ములాస్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఈసెట్ అండ్ ఎంసెట్ జేఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మ్యాట్రిక్స్ సంబంధించిన కాన్సెప్ట్ నుంచి ఉన్న ప్రతి ఫార్ములా అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఆల్రెడీ మీకు తెలిసిన ఫార్ములాస్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఏదైనా ఒక ఫార్ములా మీకు తెలియని ఫార్ములా ఉంటే మాత్రం ఒక సపరేట్గా ఒక నోట్స్ మెయింటైన్ చేసి ఆ ఫార్ములాస్ అయితే మీరు మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనకి ఫార్ములాస్ కాన్సెప్ట్ తెలిస్తేనే ఎటువంటి ప్రాబ్లమ్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మొత్తం మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ సంబంధించి అన్ని ఫార్ములాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఒక మ్యాట్రిక్స్ కి దట్టు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే మనకి ట్రేస్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ ట్రేస్ అనే కాన్సెప్ట్ మాత్రం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. కాబట్టి ఒకసారి ట్రేస్ అంటే ఏంటి చూద్దాం. సమ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. కాబట్టి ట్రేస్ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లోనే ఫామ్ అవుతుంది. ఇంకొకటి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటండి, మనకి సేమ్ సైజ్ అయితే ఉండాలండి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అయితే ఉన్నాయో నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా అన్నే ఉంటాయి. దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఆల్రెడీ నేను టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి మీరు వాచ్ చేయండి. అయితే ఇప్పుడు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ట్రేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ అయితే తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ కంటే సైజు 3/3, ఎందుకంటే ఇందులో 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీనికి ట్రేస్ ఏమవుతుంది అని చెప్పే ముందు ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే, ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ కి ఒక ప్రిన్సిపల్ డయాగ్నల్ అయితే ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ లోని ఎలిమెంట్స్ ని మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటామండి. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటంటే, ఈ 1 5 ఈ 9 ఈ ఎలిమెంట్స్ ని మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటామండి. ఈ విధంగా మనం ఒక డయాగ్నల్ డ్రా చేసాం కాబట్టి దీన్ని మనం ఆ మ్యాట్రిక్స్ కి ప్రిన్సిపల్ డయాగ్నల్ పిలుస్తామండి. కాబట్టి ఆ లోపల ఉండే ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, దాన్ని మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ పిలుస్తాం. ఇప్పుడు ట్రేస్ అంటే ఏమవుతుందంటే, ఇక్కడ ఏం చెప్పాడు చూడండి డెఫినేషన్ లో, సమ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని మనం TRA తో డినోట్ చేస్తామండి. TRA అంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు జస్ట్ డయాగ్నల్ ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేయండి. 1 + 5 + 9, దట్ ఈస్ 1 + 5 + 9 ఈజ్ ఈక్వల్ టు 15. ఈ విధంగా మనం ట్రేస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రేస్ అనేది ఒక న్యూమరికల్ వాల్యూ మాత్రమే, అంతేగాని ఒక మ్యాట్రిక్స్ అయితే మాత్రం కాదండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఒక మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయగలం అంటే, ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్. ఇన్ ఎనీ మ్యాట్రిక్స్ చేంజ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఏ ట్రాన్స్పోజ్. అంటే ఇప్పుడు మనం ట్రాన్స్పోజ్ అనేది ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఇప్పుడు దీని యొక్క ఈ మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ సైజ్ ఎంత అండి, మనకి 3 రోస్ అయితే ఉన్నాయి. కాబట్టి 3 బై కాలమ్స్ ఎన్ని ఉన్నాయండి, 1 2, కాబట్టి 2 కాలమ్స్ అయితే ఉన్నాయండి. దీనికి మనం ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఏ పవర్ టీ, ఏ ట్రాన్స్పోజ్ అని చదువుతాం. కాబట్టి సమ్ టైమ్స్ మనకి ఈ ఏ ట్రాన్స్పోజ్ ని ఏ డాష్ అని కూడా మెన్షన్ చేస్తారండి. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే, సింపుల్ గా రోస్ ని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేయాలండి. రోస్ ని అంటే ఇక్కడ 1 2 అనేది ఒక రో, దాన్ని మనం ఇక్కడ కాలమ్ కింద రాయాలండి. 1 2 అని ఒక కాలమ్ కింద రాయాలండి. నెక్స్ట్ అలాగే 3 4 అనేది ఒక రో, దాన్ని మనం కాలమ్ కింద రాయాలి. 3
4. అలాగే నెక్స్ట్ 5, 6 అనేది ఒక రో, దాన్ని మనం కాలం కింద రాయాలండి. 5, 6. ఓకే, ఇలాగా రోస్ ని కాలమ్స్ కింద మార్చడమే మనం ఆ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ అని పిలుస్తాం. ఇక్కడ మనం ఒకసారి ఈ ట్రాన్స్పోజ్ చేయవచ్చిన మ్యాట్రిక్స్ ఆర్డర్ ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. రోస్ ఎన్ని ఉన్నాయండి? 2 రోస్ ఉన్నాయి. కాబట్టి 2 బై కాలమ్స్ ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3 కాలమ్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మనం ముందుగా తీసుకున్న మ్యాట్రిక్స్ యొక్క సైజు 3/2, ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ సైజు 2/3, అంటే ఇంటర్చేంజ్ అవుతాయండి. ఓకేనా? ఎందువల్లంటే మనం రోస్ ని కాలమ్స్ కింద మారుస్తాం కాబట్టి వాటి యొక్క సైజు కూడా మనకి ఇంటర్చేంజ్ అయితే అవుతుంది. అలాగే ఒకవేళ మీరు కాలమ్స్ ని రోస్ కింద మార్చాలనుకున్నా మార్చొచ్చండి. అలా చేసినా సరే మీకు ట్రాన్స్పోజ్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఈ ఎగ్జాంపుల్ లో మనం ఏం చేశానంటే నేను రోస్ ని ఇంటర్చేంజ్ చేశాను. ఇప్పుడు కాలమ్స్ ని మారుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు కాలమ్స్ ని మారుద్దామండి. ఈ మ్యాట్రిక్స్ లో కాలమ్స్ ఏంటి? 1, 3, 5 అనేది ఒక కాలం, దాన్ని మనం రో కింద రాయాలి. 1, 3, 5. అలాగే సిమిలర్లీ 2, 4, 6 అనేది ఒక కాలం, దాన్ని కూడా మనం రో కింద రాయాలి. 2, 4, 6. ఓకేనా? కాబట్టి రోస్ ని మనం ఇంటర్చేంజ్ చేసినా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. కాలమ్స్ ని మనం ఇంటర్చేంజ్ చేసినా సేమ్ అదే ఆన్సర్ అయితే వస్తుందండి. ఓకేనా? అయితే రోస్ ని లేదా కాలమ్స్ ని మనం ఇంటర్చేంజ్ చేసుకొని దాని యొక్క ట్రాన్స్పోజ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకే, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదండి, ఏ మ్యాట్రిక్స్ కైనా ఈ ట్రాన్స్పోజ్ అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు లేదా రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అయినా అవ్వచ్చు అండి. ఇప్పుడు ట్రాన్స్పోజ్ సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి ఆర్ మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఓల్ ట్రాన్స్పోజ్ వాల్యూ దట్ ఈక్వల్స్ టు, మనం ఇండివిజువల్ గా ట్రాన్స్పోజ్ అప్లై చేసుకున్న రెండు ఈక్వల్ అవుతాయండి. అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ అయితే ప్లస్ చేస్తాం, మైనస్ అయితే మైనస్ చేస్తాం, ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటూ బి ఓల్ ట్రాన్స్పోజ్ అండి, దట్ ఈక్వల్స్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అండి. అంటే ఇంటూ చేసినప్పుడు ఇక్కడ మనకి రివర్స్ లో చేసుకుంటే దాని వాల్యూ మళ్ళీ ఈక్వల్ అవుతుందండి. అంటే నెక్స్ట్ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, కే ఇంటూ ఏ ఓల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అండి. ఇక్కడ కే అనేది ఒక సమ్ స్కాలార్ క్వాంటిటీ, అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ అవ్వచ్చు. ఆ కేని మనం సపరేట్ గా తీసుకుని బయటకు తీసుకొని ఓన్లీ మ్యాట్రిక్స్ మాత్రం ట్రాన్స్పోజ్ చేసి ఫైనల్ గా మల్టిప్లై చేసిన వీ గెట్ ద సేమ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ ట్రాన్స్పోజ్ ఓల్ ట్రాన్స్పోజ్, ఒక మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేసాం, మళ్ళీ దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ముందుగా తీసుకున్న వాల్యూకే అది ఈక్వల్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ ప్రాపర్టీని బట్టి ఈ ఫిఫ్త్ ప్రాపర్టీ కూడా, ఇక్కడ టూ మ్యాట్రిక్స్ కంబైన్ గా ట్రాన్స్పోజ్ చేసినప్పుడు లాస్ట్ మ్యాట్రిక్స్ బి ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఎలాగైతే వచ్చిందో ఇక్కడ కూడా సిమిలర్ గా అంతే. ఏబిసిడి అని ఒక 4 మ్యాట్రిక్స్, అక్కడ 4 అని కదండి, ఎన్నైనా ఉండొచ్చు, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ మ్యాట్రిక్స్ కి మనం మల్టిప్లై చేసి గ్రూప్ గా ట్రాన్స్పోజ్ అప్లై చేసినప్పుడు లాస్ట్ మ్యాట్రిక్స్ ఏంటి? డి, కాబట్టి డి ట్రాన్స్పోజ్ ఇంటూ సి ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఈ విధంగా మనం రివర్స్ లో ట్రాన్స్పోజ్ అప్లై చేసి మల్టిప్లై చేస్తే మనం ముందుగా తీసుకున్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూకి ఈక్వల్ అయితే అవుతుందండి. నెక్స్ట్ కాన్సెప్ట్ సిమెట్రిక్ అండ్ క్యూసిమెట్రిక్ మ్యాట్రిసెస్ అండి. ఒక మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని కానీ క్యూసిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని కానీ మనం ఎప్పుడు పిలుస్తాం. ఓకే, ఫస్ట్ వన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ అనేది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అండి. ఇక్కడ సిమెట్రిక్ అవ్వాలన్నా క్యూసిమెట్రిక్ అవ్వాలన్నా ముందు ఆ మ్యాట్రిక్స్ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే ఈ రెండు ప్రాపర్టీస్ అయితే అది ఒబే చేస్తుంది. కాబట్టి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేసినా సరే మళ్ళీ ఏ సేమ్ అదే మ్యాట్రిక్స్ వస్తే దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని పిలుస్తామండి. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను మ్యాట్రిక్స్, దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్. 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం. ఇప్పుడు నేను ఏ ట్రాన్స్పోజ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఉన్న రోస్ ని మనం ఇంటర్చేంజ్ చేసి కాలమ్స్ కింద మారుద్దాం. 1, 4, 5 అనేది ఒక రో, కాబట్టి నేను కాలమ్ కింద రాస్తున్నాను 1, 4, 5. అలాగే నెక్స్ట్ 4 to 6 అనేది ఒక అనదర్ రో, దీన్ని కూడా నేను కాలమ్ కింద రాస్తున్నాను 4 to 6. అలాగే నెక్స్ట్
5, 6, 3 అనేది ఇంకో రో, దాన్ని కూడా నేను కాలమ్గా రాస్తున్నాను. 5, 6, 3. ఓకే. ఇప్పుడు మీరు ట్రాన్స్పోజ్ చేయవచ్చిన మ్యాట్రిక్స్ చూడండి. మనం ఏ మ్యాట్రిక్స్ అయితే తీసుకొని ట్రాన్స్పోజ్ చేసామో మళ్ళీ సేమ్ అదే ఆన్సర్ వచ్చిందండి. 1, 4, 5 ఇక్కడ కూడా 1, 4, 5, 4, 2, 6, 4, 2, 6, 5, 6, 3, 5, 6, 3. కాబట్టి ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఇలా ట్రాన్స్పోజ్ చేయగా మళ్ళీ సేమ్ అదే మ్యాట్రిక్స్ వస్తే దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. ఒక మ్యాట్రిక్స్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే ఇక్కడ కండిషన్ ఏంటి? ఆ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ ఏ. ఓకే, మైనస్ ఇంటూ ఏ అనే ప్రొడక్ట్ వాల్యూతో ఈక్వల్ అయితే దాన్ని మనం క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఇప్పుడు దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈ రోని కాలం కింద రాద్దాం. 0, 1, -2 ని కాలం కింద రాద్దాం. 0, 1, -2 యాజ్ కాలం. అలాగే -1, 0, 3ని మనం కాలం కింద రాద్దాం. -1, 0, 3. అలాగే లాస్ట్ రో 2, -3, 0 కానీ కాలం కింద రాద్దాం. 2, -3, 0. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మ్యాట్రిక్స్ నుంచి మైనస్ కామన్ తీస్తానండి. బట్ 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు కాబట్టి 0. మైనస్ కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది. ఇక్కడ మైనస్ పెట్టాం, మైనస్ కామన్ తీసాం కాబట్టి +2 -2 అవుతుంది. +1 -1 అవుతుంది. 0 అనేది యాస్టిజ్గా 0 అండ్ -3 +3 అవుతుంది. -2 వచ్చేసరికి +2 అవుతుంది. +3 వచ్చేసరికి -3 అవుతుంది. 0 యాస్టిజ్గా 0. ఇప్పుడు ఒకసారి రిజల్ట్ని మీరు అబ్జర్వ్ చేయండి. 0, 1, -2, 0, 1, -2, -1, 0, 3, -1, 0, 3, 2, -3, 0, 2, -3, 0. అంటే మైనస్ కామన్ తీసిన తర్వాత సేమ్ మళ్ళీ మనకి ఏ మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నామో అదే మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం, ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి -a వచ్చింది కాబట్టి ఇలాంటి మ్యాట్రిక్స్ ని మనం ఏమని పిలుస్తాం అంటే క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ అయితే ఇంపార్టెంట్. సిమెట్రిక్ అండ్ క్యూ సిమెట్రిక్ అనే కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సిమెట్రిక్ అండ్ క్యూ సిమెట్రిక్ కాన్సెప్ట్ మీద మనకి కొన్ని కండిషన్స్, ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటిని కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్ ఏ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 0. ఒక క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ ఉందనుకుంటే అందులో ఉన్న డయాగ్నల్ ఎలిమెంట్స్ కంపల్సరీగా 0 ఉంటుందండి. ఆల్రెడీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇందులో డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఎలా ఉన్నాయండి, 0, 0, 0. కంపల్సరీగా ఎవ్రీ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది ఈ యొక్క కండిషన్ ని సాటిస్ఫై చేయాల్సిందే. ఒక క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరోస్ అయితే ఉంటాయండి. నెక్స్ట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ దెన్ ఏ ప్లస్ బి ఇస్ ఆల్సో ఏ క్యూ సిమెట్రిక్. ఏబీలు అనేవి రెండు క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే దాని ఎడిషన్ కూడా రిజల్ట్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి. నెక్స్ట్, ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి మనం ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఇంటిగ్రల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం a² చేసాం అనుకోండి, వచ్చే వాల్యూ కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి. అలాగే a³ చేసాం అనుకోండి, వచ్చే వాల్యూ కూడా సిమెట్రిక్. అలాగే a⁴ చేసినా వచ్చే వాల్యూ కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి. ఇది దాని మీనింగ్ అండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇఫ్ ఏ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇఫ్ ఏ ఈజ్ ఏ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ అనేది ఒక క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే a⁴n అనేది ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడండి n అనేది ఈవెన్ నెంబర్ అయితే అంటే మనకి ఆ మ్యాట్రిక్స్ పవర్ లో a² కానీ లేదంటే a⁴ కానీ లేదంటే a⁴6 కానీ అలాంటి వాల్యూస్ ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు మనకు రిజల్ట్ ఏమవుతుందండి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే అవుతుందండి. అలాగే నెక్స్ట్, a⁴n అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అవుతుంది, n అనేది మనకి ఆడ్ నెంబర్ అయితే అవుతుందండి. దట్ ఈస్ a⁴1 లేదంటే a⁴3
లేదంటే ఏ పవర్ 5 ఇలాంటి ఆడ్ పవర్స్ ఉన్నప్పుడు ఆ గివెన్ క్యూసిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది మన క్యూసిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కామన్ పాయింట్ ఏంటంటే ఏ పవర్ n ఆ n వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అయితే రిజల్ట్ మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. n వాల్యూ ఆడ్ నెంబర్ అయితే రిజల్ట్ మనకి క్యూసిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి. One of the most interesting point about symmetric and q-symmetric is ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని ఎప్పుడైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉందంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఇక్కడ చూడండి క్లియర్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఇందులో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. చూడండి హియర్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్ అండ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ క్యూ సిమెట్రిక్. ఈ డెఫినేషన్ మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ మ్యాట్రిక్స్ అయినా సరే దట్టు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని మనం కాంబినేషన్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దానికి ఫార్ములా ఇది. ఏ అనేది మనం తీసుకున్న మ్యాట్రిక్స్, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. ఇక్కడ మనకి మ్యాట్రిసెస్ లో ఈ అడ్జాయింట్ అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అడ్జాయింట్ మీద ఉన్న ప్రాపర్టీస్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అండి. ఫస్ట్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ, కే ఇంటూ ఏ. ఇక్కడ కే అనేది ఒక సమ్ కాన్స్టెంట్ నెంబర్. ఇలా మనకి ఒక కాన్స్టెంట్ నెంబర్ ఇంటూ సమ్ మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా కే పవర్ n మైనస్ 1 ఇంటూ అడ్జాయింట్ ఏ. n అంటే ఏంటంటే ఈ n ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. కాబట్టి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ని మనం n కింద తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2 అనుకోండి, n వాల్యూ 2 అవుతుందండి. లేదా 3/3 అనుకోండి, n వాల్యూ అయితే 3 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం అడ్జాయింట్ ఏ ఓల్ ట్రాన్స్పోజ్ కింద కూడా మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ లేదా దట్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ. ఈ రెండిట్లో ఏ వాల్యూనైనా మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ ఎన్ కింద మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండి. ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే మనం తీసుకున్న ఏకి డిటర్మినెంట్ అయితే అప్లై చేయాలి, ఇంటూ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎన్ అనేది ఆర్డర్ అండి. ఇక్కడ ఎన్ అంటే ఆర్డర్. మనం 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఐని 2/2 కింద మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ 2/2 అనుకోండి, 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఏమవుతుంది 1 0 0 1. ఇదే ఐ 3/3 అనుకోండి, ఐ 3/3 అయితే మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దట్ ఈస్ 1 0 0 0 1 0 0 0 1. ఇది ఐ 3/3 అండి. కాబట్టి ఇక్కడ n అనేది మనకి ఆ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని ఇండికేట్ చేస్తుంది. ఏ అనేది ఎంతైతే ఆర్డర్ అయితే ఉందో ఐ కూడా మనం అంతే ఆర్డర్ అయితే తీసుకోవాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ అబౌట్ అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. నెక్స్ట్ det of adjoint A is equal to determinant of A పవర్ n మైనస్ 1. ఓకేనా, డిటర్మినెంట్ అన్న డెట్ అన్న ఒకటేనండి. ఇక్కడ n అనేది మళ్ళీ అగైన్ అది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయితే మనకి మెన్షన్ చేస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎక్కువగా మనం అడుగుతూ ఉంటాడు. డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ అప్ టు సో ఆన్ ఏ. అంటే ఒక ఏ అనే మ్యాట్రిక్స్ కి నెంబర్ ఆఫ్ టైమ్స్ మన అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసి దానికి డిటర్మినెంట్ అప్లై చేయాలని. డెట్ ఆఫ్ ఏ పవర్ n మైనస్ 1 ఇంటూ కే. ఇక్కడ ఏకి ఇక్కడ మనకి ఏ అని ఇస్తారు కాబట్టి దాన్ని డెట్ అప్లై చేస్తాం. డెట్ అప్లై చేసి మనం ఈ పవర్ లో n మైనస్ 1 అప్లై చేస్తాం. అంటే n అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇంటూ కే. ఇక్కడ కే అంటే ఏంటంటే ఎన్నిసార్లు మనకి అడ్జాయింట్ అనేది రిపీట్ అయ్యింది, ఎన్నిసార్లు అడ్జాయింట్ రిపీట్ అయ్యింది అనేది ఇక్కడ మనం దాన్ని బట్టి కే వాల్యూ వేస్తాం. 2 టైమ్స్ ఉందనుకోండి ఇంటూ 2 వస్తుంది, 3 టైమ్స్ ఉందనుకోండి ఇంటూ 3 వస్తుంది.
నెక్స్ట్ adjoint of A into B. Adjoint of A into B is equal to దాన్ని మనం adjoint B into adjoint A మనం separate గా మనం సాల్వ్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ adjoint of adjoint A దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఈ adjoint of adjoint A ఫార్ములా ఇక్కడ adjoint ఇలా ఉంటే ఇక్కడ డిటర్మినెంట్ ఉందండి. డిటర్మినెంట్ ఉన్నప్పుడు ఫార్ములా ఇది, ఇక్కడ డిటర్మినెంట్ లేదండి. మనం ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయాలండి. adjoint of adjoint అంటే మనకు వచ్చే రిజల్ట్ ఒక మ్యాట్రిక్స్ అండి. ఇక్కడ డిటర్మినెంట్ అనేది మనకు వచ్చేది ఒక న్యూమరికల్ వాల్యూ లేదంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం డిటర్మినెంట్ అనేది యూజ్ చేసుకుని. ఇక్కడ చూడండి ఇలా ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ అనేది మన గివెన్ మ్యాట్రిక్స్ అండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, ప్రాపర్టీస్ కూడా చూద్దాం. నెక్స్ట్ adjoint ఏ పవర్ adjoint ఏ ఇన్వర్స్ అండి. ఇది మనం ఎలా చదవాలంటే ఇన్వర్స్ అని చదవాలండి. అంటే ఒక మ్యాట్రిక్స్ కి adjoint ఫైండ్ అవుట్ చేసి దానికి ఇన్వర్స్ అప్లై చేస్తే దట్ ఈక్వల్స్ టు adjoint ఏ ఇన్వర్స్ అవుతుందండి. ఇక్కడ అంటే ఈ రెండింటి తాలూకు మీనింగ్ ఏంటంటే ఒక ఏ అనే మ్యాట్రిక్స్ కి adjoint ఫైండ్ అవుట్ చేసి ఇన్వర్స్ అప్లై చేసినా, లేదంటే ఒక ఏ అనే మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి adjoint అప్లై చేసిన బోత్ రిజల్ట్స్ అనేవి సేమ్ గా వస్తాయి. అంటే ఇక్కడ రిజల్ట్స్ అంటే మనకు మ్యాట్రిక్స్ వస్తాయండి, ఆ రెండు మ్యాట్రిక్స్ వాల్యూస్ కూడా సేమ్ వస్తాయి. ఇది ఈ ప్రాపర్టీ యొక్క మెయిన్ పాయింట్ అండి. నెక్స్ట్ if A is a symmetric matrix then adjoint A is also a symmetric matrix. మనం ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ స్లైడ్స్ లో సిమెట్రిక్ కంటెంట్ చెప్పుకున్నాం. ఒక మ్యాట్రిక్స్ అనేది ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే అది సిమెట్రిక్ అవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఏ అనేది ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే దాని అడ్జాయింట్ కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే అవుతుందండి. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ adjoint A is also a singular matrix. ఇక్కడ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో ఒకసారి మీకు చెప్తాను, జాగ్రత్త చూడండి. సింగులర్ మ్యాట్రిక్స్, ఒక మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుందంటే దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు 0 అవ్వాలండి. దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఎంత అవ్వాలండి? 0 అయితే ఆ మ్యాట్రిక్స్ ని సింగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. కాబట్టి ఏ అనేది ఒక సింగులర్ మ్యాట్రిక్స్ అయితే దాని అడ్జాయింట్ కూడా సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ the adjoint of a unit matrix is itself. యూనిట్ మ్యాట్రిక్స్ కి మనం అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ మనకి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అయితే అవుతుందండి. ఓకేనా, యూనిట్ మ్యాట్రిక్స్ అన్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్న ఒకటే. కాబట్టి ఐకి మన అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఐఏ వస్తుంది. అంటే సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ అడ్జాయింట్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి దాని ఆన్సర్ మళ్ళీ సేమ్ ఐఏ వస్తుందండి. ఐ అంటే ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ అని పిలవచ్చు, లేదంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నా మనకి ఐఏ వస్తుందండి. నెక్స్ట్ ఇఫ్ ఏజ్ ఆఫ్ ఆర్డర్ 3/3 దెన్ అడ్జాయింట్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ అడ్జాయింట్ ఏ. అంటే ఇక్కడ ఏ అనే ఆర్డర్ 3/3 మ్యాట్రిక్స్ అయితే దాని యొక్క అడ్జాయింట్ కే ఇంటూ ఏ, కే అంటే సమ్ స్కేలార్ నెంబర్ అండి, ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే n-1 చేయొచ్చండి. n వాల్యూ అంటే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 3-1 చేస్తే కే పవర్ n-1 ఇంటూ అడ్జాయింట్ ఏ అయితే అవుతుందండి. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ 0-0 0b0 0-0c అంటే ఇది ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం దీన్ని. అంటే డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ తప్ప మిగతా అన్ని కూడా జీరోస్ అయితే దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటామండి. ఇలా ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ మనకి ఇచ్చి దాని యొక్క అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ బీసీ అంటే ఇది ఏ ఉంటుంది కాబట్టి ఏ కానీ వాల్యూస్ బీసీ రెండింటిని మల్టిప్లై చేయండి. ఇక్కడ బి ఉంటుంది కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ లో బి ఉంటుంది కాబట్టి బి కాని ఎలిమెంట్స్ సి అండ్ ఏ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తారు. లాస్ట్ సి ఉంటుంది కాబట్టి సి కాని ఎలిమెంట్ సి అండ్ బి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తారు. మిగిలిన వాల్యూస్ అన్ని జీరోస్ వస్తాయండి. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ కూడా డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయితే అవుతుందండి. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కాబట్టి అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి లేదంటే ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మీకు ఒక
2/2 మ్యాట్రిక్స్‌కి అయితే ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. బట్ 3/3 అయితే మనకి ఎక్కువ టైం పడతది. దానికి వేరే ట్రిక్స్ అయితే ఉన్నాయి. అది దానికి సెపరేట్‌గా అయితే ఒక వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో మీకు 2/2 అనేది మనం వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో లేదంటే లెస్ దాన్ 1 మినిట్‌లోనే మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. కాబట్టి ఎలా ఫైండ్ ఔట్ చేయాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటాను 2/2 సైజ్‌లో. దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఇప్పుడు దీనికి అడ్జాయింట్ ఏ ఫైండ్ ఔట్ చేద్దామండి. కాబట్టి అడ్జాయింట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సింపుల్‌గా ఏం చేయాలంటే ఇక్కడున్న ఈ ఫస్ట్ వాల్యూని అంటే ఏని, బిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి అనుకుంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏబిసిడి అనుకుంటే ఏడి ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయాలండి. అంటే ఇక్కడ 4 వస్తది. ఇక్కడ 1 వస్తుందండి. ఏడి ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ +2 ఉంది కాబట్టి మనం -2 కింద రాయాలి. +3 ఉంది కాబట్టి -3 కింద రాయాలండి. దట్ ఈస్ ద అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సింపుల్ ట్రిక్ అండి. ఒకవేళ మనకి మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు 0, -3, 2, 4 ఇలా ఉంది. దీనికి మనం అడ్జాయింట్ ఫైండ్ ఔట్ చేయాలి. అడ్జాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలండి? ఏ, డి ప్లేసెస్ చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ 4 వస్తది. లాస్ట్ ఎలిమెంట్ 0 అవుతది. ఇప్పుడు ఇక్కడున్న సింబల్స్ అయితే మనం మార్చాలండి. సికి, బికి సింబల్స్ అయితే మనం మార్చాలి. -3 ఉంది కాబట్టి వి టేక్ ఇట్ యాస్ +3. +2 ఉంది కాబట్టి మనం -2 కింద అయితే తీసుకోవాలండి. ఓకేనా? ఇది అడ్జాయింట్ అయితే ఫైండ్ ఔట్ చేయడం. ఇప్పుడు నెక్స్ట్ 2/2కి ఇన్వర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో మీకు చెప్తానండి. కాబట్టి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అని చదువుతాం మనం. దీనికి ఫార్ములా 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ అండి. కాబట్టి నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, 3, -2, 4 అని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే క్వెషన్‌లో ఫైండ్ ఏ ఇన్వర్స్ అని ఉన్నప్పుడు మనం ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే ముందు డెట్ ఫైండ్ ఔట్ చేయాలండి ముందు. డెట్ 2/2కి డిటర్మినెంట్ ఫార్ములా ఏంటండి? ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ అంటే జస్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఏడి అంటే ఈ రెండింటిని ముందు మనం మల్టిప్లై చేయాలండి. 5 into 4 is 20 మైనస్ బీసీ. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలండి. 3 into -2 is -6. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 20 + 6 అంటే 26 అయితే వచ్చిందండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ అడ్జాయింట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో నేర్చుకున్నాం కాబట్టి మనం అప్లై చేద్దాం. దేర్‌ఫోర్ ఫైనల్లీ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det ఫార్ములా కాబట్టి 1/det ఎంత వచ్చింది? 26. 1/26 ఇంటూ దీనికి అడ్జాయింట్ ఏం చేయాలి మనం? 5, 4 ఇంటర్చేంజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ 4 వస్తది. లాస్ట్ ఎలిమెంట్ 5 వస్తది. 3 -2 సింబల్స్ అయితే మార్చాలి. -3 అండ్ +2. ఇది ఒక 2/2 మ్యాట్రిక్స్‌కి ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేయడం. అలాగే ఒక 2/2 మ్యాట్రిక్స్‌కి అడ్జాయింట్ ఫైండ్ ఔట్ చేయడం అండి. అడ్జాయింట్ ఇన్వర్స్ అడిగితే మాత్రం కంపల్సరీగా అడ్జాయింట్ ఫైండ్ ఔట్ చేయాలి. అడ్జాయింట్ వస్తేనే మనకి ఇన్వర్స్ కూడా ఫైండ్ ఔట్ చేయడానికి అవుతదండి. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అందులో ఫస్ట్ వన్ ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఇన్వర్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే అది ఆ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే అవుతుందండి. నెక్స్ట్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో సింగులర్ అంటే ఏంటి, నాన్ సింగులర్ అంటే ఏంటి చెప్పాను. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ అనేది దాని యొక్క డెట్ వాల్యూ దట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ దాని డెట్ వాల్యూ ఈక్వల్స్ టు 0 అయితే అది సింగులర్ మ్యాట్రిక్స్ అంటామండి. డెట్ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే దాన్ని మనం నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి ఒక మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఆ మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉంటప్పుడు మాత్రమే అది ఇన్వర్స్ అయితే ఎగ్జిస్ట్ అవుతుందండి. నెక్స్ట్
వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేసినా లేదా ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ చేసినా మనకు వచ్చే రిజల్ట్ మాత్రం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది, అంటే ఐ అయితే అవుతుందండి. నెక్స్ట్, ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ హోల్ పవర్ ఇన్వర్స్. ఈ రెండు మ్యాట్రిక్స్ కూడా మనకి ఈక్వల్ అయితే అవుతాయండి. నెక్స్ట్, ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏ, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ఒక మ్యాట్రిక్స్ ని ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దానికి ఇన్వర్స్ అప్లై చేస్తే మనం బిఫోర్ గా తీసుకున్న మ్యాట్రిక్స్ మాత్రం వస్తుంది. నెక్స్ట్, ఏ ఇన్వర్స్ కి డిటర్మినెంట్ అప్లై చేసి లేదంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి ఏ ఇన్వర్స్ అప్లై చేసినా మనకు వచ్చే రిజల్ట్ 1/det అయితే అవుతుందండి. ఓకేనా, అంటే ఒక న్యూమరికల్ వాల్యూ అయితే వస్తుంది. ఇది మ్యాట్రిక్స్ అయితే కాదండి. ఎప్పుడైతే మీరు డిటర్మినెంట్ చూసారో అది మనకి మ్యాట్రిక్స్ అయితే రాదు, ఒక న్యూమరికల్ వాల్యూ అయితే వస్తుందండి. నెక్స్ట్, ఏబి హోల్ ఇన్వర్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. అంటే రివర్స్ లో ఫస్ట్ మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇన్వర్స్ అప్లై చేసుకుంటూ వెళ్తాం, బి ఇన్వర్స్ కి ముందు ఇంటూ ఏ ఇన్వర్స్ కి తర్వాత. అలాగే ఇలాగ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ కింద ఉండి హోల్ ఇన్వర్స్ అప్లై చేసినప్పుడు లాస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి ముందు ఇన్వర్స్ అప్లై చేయాలి, దట్ ఈస్ జెడ్ ఇన్వర్స్ అప్ టు సో ఆన్ డి ఇన్వర్స్, సి ఇన్వర్స్, బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. నెక్స్ట్, బిఫోర్ స్లైడ్ లో మీకు ఆల్రెడీ చెప్పినట్టే దట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఆఫ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. 3/3 మ్యాట్రిక్స్ అయినా 2/2 మ్యాట్రిక్స్ అయినా నెక్స్ట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ కైనా ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మాత్రం ఇదే ఫార్ములా అండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ, ఇంకా సమ్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ఏంటో కూడా చూద్దాం. నెక్స్ట్, కే ఇంటూ ఏ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/k ఇంటూ ఏ ఇన్వర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్రాబ్లంలో ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, కే అనేది ఒక స్కేలర్ వాల్యూ, 2 ఇంటూ ఏ దానికి ఇన్వర్స్ అప్లై చేయాలనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా 1/2 ఇంటూ ఏకి ఇన్వర్స్ అప్లై చేసి 1/2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయితే, ఓకే, దీన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటామండి. డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం ఉండి మిగతా అన్ని కూడా జీరోస్ ఉంటాయండి, దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. దెన్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్ గా ఏంటంటే ఆ డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ఉన్న డయాగ్నల్ ఎలిమెంట్స్ అయితే రెసిప్రోకల్ చేస్తామండి. 1/a, అలాగే బి ఉన్నది 1/b అవుతుంది, సి ఉన్నది 1/c అయితే అవుతుందండి. ఓకే. నెక్స్ట్, అడ్జాయింట్ ఆఫ్ కే ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో ఈ ఫార్ములా అయితే వచ్చింది, k పవర్ n-1 ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇక్కడ n అనేది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, k అనేది ఇక్కడ ఉన్న స్కేలర్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ ఇంటూ అడ్జాయింట్ ఏ. నెక్స్ట్, కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఈ స్పెషల్ టైప్ మీద నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేశాను ప్రీవియస్ వీడియోస్ లో, ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ ని మనం స్క్వేర్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే మ్యాట్రిక్స్ ఫామ్ అయితే ఆ మ్యాట్రిక్స్ ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని పిలుస్తామండి. ఓకేనా. నెక్స్ట్, ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అండి. ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటే మళ్ళీ మనం ఏని స్క్వేర్ చేయాలి, గివెన్ మ్యాట్రిక్స్ స్క్వేర్ చేయాలి, మనకి ఐ అనేది రిజల్ట్ కింద వస్తే అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రిజల్ట్ కింద వస్తే దాన్ని మనం ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ రెండిట్లో కామన్ పాయింట్ చూడండి, ఏని రెండిట్లో కూడా మనం స్క్వేర్ చేయాలి, గివెన్ మ్యాట్రిక్స్ ని స్క్వేర్ చేస్తే మన రిజల్ట్ సేమ్ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. లేదా మనకు రిజల్ట్ ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐ వస్తే దాన్ని ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అని పిలుస్తామండి. నెక్స్ట్, నిలిపోటెంట్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ని ఎప్పుడు నిలిపోటెంట్ మ్యాట్రిక్స్ అని పిలుస్తామంటే దానికి పవర్ మనం అప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు అది మనకి ఒక నల్ మ్యాట్రిక్స్ కింద రావాలండి. ఇక్కడ ఓ అనేది ఒక నల్ మ్యాట్రిక్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా జీరో అవుతుందండి. ఇక్కడ నేను ఒక 2/2 తీసుకున్న నల్ మ్యాట్రిక్స్, అలాగే 3/3 కూడా అవుతుంది, 3/3 కూడా నల్ మ్యాట్రిక్స్ మనం రాయొచ్చు. అంటే మనం ఏకి పవర్ అప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు
ఏ n వాల్యూ లీస్ట్ వాల్యూకి మనకి ఈ నల్ మ్యాట్రిక్స్ ఫామ్ అయితే అది మనకి నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుందండి. ఆ పవర్ n ఎక్కడైతే మనకి నల్ మ్యాట్రిక్స్ ఫామ్ అయిందో అప్పుడు ఆ దాన్ని మనం ఇండెక్స్ అని పిలవాలండి. ఇండెక్స్ ఆఫ్ ద నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యాట్రిక్స్ని ఏ స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళానండి. ఏ స్క్వేర్ చేసినప్పుడు నాకు నల్ మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అయిందండి. అప్పుడు ఈ పవర్ 2ని ఏమంటామంటే ఇండెక్స్ అని పిలుస్తామండి. పవర్ 2ని ఏమంటామండి ఇండెక్స్ అని పిలుస్తామండి. సమ్ అదర్ ఎగ్జాంపుల్‌లో నేను ఏ పవర్ 4 చేసినప్పుడు నాకు ఈ నల్ మ్యాట్రిక్స్ ఫామ్ అయిందండి. అప్పుడు ఈ పవర్ 4ని ఏమనాలి అప్పుడు? ఇండెక్స్ అని పిలవాలండి. ఓకేనా? అప్పుడు ఏనేమంటామంటే నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ పవర్‌లో ఉన్న వాల్యూని ఏంటంటే మనం ఇండెక్స్ ఆఫ్ ద నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని పిలుస్తామండి. ఇది కూడా మనకి బిట్స్‌లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ 3 టైప్ కూడా చాలా ఇంపార్టెంట్ రిగార్డింగ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో. నెక్స్ట్ కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్న డిటర్మినెంట్స్‌లో ఇప్పుడు అది మా ప్రాపర్టీస్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఈ డిటర్మినెంట్ ఈస్ అన్‌చేంజ్డ్ వెన్ ద రోస్ చేంజ్డ్ ఇంటూ కాలమ్స్. అంటే ఒక డిటర్మినెంట్ వాల్యూ అయితే చేంజ్ అవ్వదు ఒకవేళ మనం రోస్ని కాలమ్స్ని మార్చిన అని పాయింట్ మీనింగ్ అండి. దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, అంటే దీనికి మనం డిటర్మినెంట్ అప్లై చేసాం అనుకోండి. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. డెట్ ఏ నాకు ఒక సమ్ వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఒకవేళ మనం రోస్ని కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేసినా అంటే దీనికి మనం ట్రాన్స్పోజ్ చేసినా అంటే 1 2 3 ఆల్రెడీ ట్రాన్స్పోజ్ అంటే చెప్పుకున్నాం. రోస్ని కాలమ్స్ కింద ఎక్స్ప్రెస్ చేయడమే. 4 5 6 7 8 9 ఇలా ట్రాన్స్పోజ్ చేసి డిటర్మినెంట్ అప్లై చేసిన వీ గెట్ ద సేమ్ వాల్యూ. ఇక్కడ ఎంతైతే మనకి డిటర్మినెంట్ వచ్చిందో ఇక్కడ కూడా అదే డిటర్మినెంట్ వాల్యూ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఇఫ్ టూ రోస్ ఆర్ two columns of a determinant are interchanged then the sign of the determinant is changed అండి. ఓకే, ఇది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 అని ఒక మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నాకు సమ్ వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ డిటర్మినెంట్లో ఉన్న టూ రోస్ కానీ టూ కాలమ్స్ కానీ ఇంటర్చేంజ్ అయితే దాని డిటర్మినెంట్ వాల్యూ అయితే సైన్ చేంజ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ రోస్ని ఇంటర్చేంజ్ చేస్తాను. అంటే ఇది R1 ఇది R2 ఇది R3. 3 రోస్ ఉన్నాయి. 3 రోస్లో ఏవైనా 2 రోస్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను R1ని R3ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే R1 ప్లేస్లో ఒక R3ని R3 ప్లేస్లో ఒక R1ని రీప్లేస్ చేయాలి. కాబట్టి నేను 7 8 9 4 5 6 1 2 3 ఇప్పుడు ఏం చేశానండి నేను R3ని R1లో రీప్లేస్ చేశాను. R1ని R3లో రీప్లేస్ చేశాను. ఇలా రీప్లేస్ చేస్తే మనకు వచ్చిన దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ అయితే సింబల్ అయితే చేంజ్ చేయాలి. బిఫోర్గా మనకు వచ్చిన డిటర్మినెంట్ వాల్యూ ఏమనుకున్నాం మనం ఎక్స్ అనుకున్నాం. కాబట్టి ఇలా ఇంటర్చేంజ్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ ఆ వాల్యూకి -x అయితే అవుతుందండి. ఓకేనా, అలాగే కాలమ్స్ కూడా ఒకవేళ మీరు ఈ సెకండ్ కాలం తీసుకొచ్చి ఫస్ట్ కాలం తీసుకొచ్చి సెకండ్ కాలంలో పెట్టినా వీ గెట్ ద సేమ్ రిజల్ట్. ఓకే, ఈ ప్రాపర్టీ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇఫ్ టూ రోస్ ఆర్ టూ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్ దెన్ డిటర్మినెంట్ వాల్యూ 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అంటే ఒక మ్యాట్రిక్స్ లో ఒక డిటర్మినెంట్ లో మనకి టూ రోస్ కానీ టూ కాలమ్స్ కానీ ఈక్వల్ గా అంటే సేమ్ గా ఉంటే దాని డిటర్మినెంట్ వాల్యూ 0 అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను డిటర్మినెంట్ అంటే స్ట్రైట్ లైన్స్ ఏ బి సి ఎక్స్ వై జెడ్ ఏ బి సి. ఇప్పుడు మనం ఎటువంటి డిటర్మినెంట్ కాల్కులేషన్ అప్లై చేయకుండా దీని యొక్క వాల్యూ 0 అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ ప్రాపర్టీ బట్టి ఇక్కడ R1
అండ్ R3 రెండు ఎలా ఉన్నాయండి? సేమ్గా ఉన్నాయండి, ఐడెంటికల్గా ఉన్నాయి. ఇఫ్ 2 rows or 2 columns in a determinant are identical, then the determinant value is 0. 2 rows అనే కాదండి, అలాగే 2 columns అయినా ఉండొచ్చు. 2 columns ఫర్ ఎగ్జాంపుల్ A B C, A B C, X Y Z. దీని డిటర్మినెంట్ వాల్యూ కూడా ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా కాలమ్ 1 కాలమ్ 2 రెండు కూడా ఎలా ఉన్నాయి మనకి? ఐడెంటికల్గా అంటే సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం ఎటువంటి కాల్కులేషన్ యూజ్ చేయకుండానే డైరెక్ట్గా మన ఆన్సర్ 0 అని చెప్పొచ్చండి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది. నెక్స్ట్, ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఆర్ ఏ కాలమ్ be multiplied by a same number k, then the value of the determinant is k multiplied by k. అంటే ఇక్కడ మీకు చూడండి ఏమవుతుందంటే ఇందులో ఈ ప్రాపర్టీ బట్టి ఏం చెప్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిటర్మినెంట్ అయితే తీసుకున్నాను, ఏ బి సి, కేఎక్స్ కేవై కేజెడ్, అలాగే 1 2 3 ఇలా ఉన్నాయనుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ రోలో ప్రతి ఎలిమెంట్ కూడా సమ్ కే అనే వాల్యూతో మల్టిప్లై ఉందండి. కాబట్టి ఇక్కడ చూడండి, కేని మనం ఏం చేయొచ్చు అంటే బయటికి డిటర్మినెంట్ బయటకు కామన్ తీయొచ్చు. ఒక రోలో కంప్లీట్గా ఉంది కాబట్టి కామన్ తీసి ఏమని రాయొచ్చు, మిగిలిన వాల్యూస్ ఏబిసి, కే కామన్ తీసాం కాబట్టి ఎక్స్ వై జెడ్ 1 2 3 ఇలా మనం మెన్షన్ చేయొచ్చండి. ఒకవేళ మనకి ఈ లాస్ట్ దాంట్లో కూడా కే ఉందనుకోండి, లాస్ట్ దాంట్లో కూడా కే ఉంటే, లాస్ట్ రోలో కూడా కే ఉంటే సెకండ్ రోలో కే వస్తుంది కామన్, థర్డ్ రోలో కూడా కే కామన్ వస్తుంది కాబట్టి అప్పుడు అది కే ఇంటూ కే కే స్క్వేర్ అవుతుందండి. లేదా ఫస్ట్ రోలో కూడా మనకి కే ఉందనుకోండి, కే 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 ఉందనుకోండి, కాబట్టి ఫస్ట్ రోలో కూడా కే వస్తుంది కాబట్టి అప్పుడు కే ఇంటూ కే ఇంటూ కే కే క్యూబ్ అవుతుందండి. ఓకేనా? అలాగే కాలమ్స్లో కూడా ఉండొచ్చు. మనకి కాలమ్స్లో ఉన్న సేమ్ ప్రాపర్టీ అయితే మనకి అప్లై చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఏ రో ఆర్ కాలమ్ కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ జీరోస్ దెన్ ద డిటర్మినెంట్ వాల్యూ ఇస్ 0. అంటే ఒక కాలంలో కానీ లేదంటే ఒక రోలో కానీ ఎలిమెంట్స్ అన్ని 0 అయితే దాని డిటర్మినెంట్ వాల్యూ 0 అవుతుందండి. 0 0 0 ఫర్ ఎగ్జాంపుల్ 99 98 97 96 95 94 ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దీని డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఈజీగా 0 అని చెప్పవచ్చండి. లేదంటే ఎనీ రో లేదా ఎనీ కాలమ్ కంటైన్స్ 0 ఎలిమెంట్స్ ఉంటే దానికి మనకు మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ వాల్యూ అయితే 0 అవుతుందండి. ఓకే, నెక్స్ట్, డిటర్మినెంట్ ఆఫ్ ఏ నల్ మ్యాట్రిక్స్ ఇస్ ఆల్వేస్ 0. అంటే నల్ మ్యాట్రిక్స్ అన్ని జీరోస్ ఉంటాయి కాబట్టి దాని డిటర్మినెంట్ వాల్యూ కూడా మనకి కంపల్సరీగా 0నే అవుతుందండి. నెక్స్ట్, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ అయితే ఉంటాయి. ఇది డిటర్మినెంట్స్ లో చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీస్, ఇవి మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. అంటే మనం తొందరగా ఇది ఒక ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడం చాలా కష్టం. కష్టం అంటే అక్కడ మనకు టైం చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్స్. అదే మనం ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం వల్ల అయితే మనం డైరెక్ట్గా ఆప్షన్ అయితే మనం మార్క్ చేసుకోవచ్చు. కాబట్టి వేరే ప్రాబ్లమ్స్లో దీని ఒక అప్లికేషన్ పార్ట్ కింద కూడా మనం ఈ ప్రాపర్టీస్ని అయితే యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ చూడండి, ఇదొక ప్రాపర్టీ. నెక్స్ట్ ఇలా ఇచ్చినప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ ఏ బిసి సి ఎక్స్ ప్లస్ బి ఏబి ఎక్స్ ప్లస్ సి అని దాని డిటర్మినెంట్ వాల్యూ 0 అయితే ఎక్స్ వాల్యూ 0 కానీ లేదంటే మైనస్ ఆఫ్ ఏబిసి వాల్యూస్ యాడ్ చేయగా వచ్చిన వాల్యూ కానీ అవుతుందండి. నెక్స్ట్ అలాగే ఎక్స్ ప్లస్ 1 2 3 1 ఎక్స్ ప్లస్ 2 3 1 2 ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 అయితే దాని డిటర్మినెంట్ వాల్యూ 0 అయితే ఎక్స్ వాల్యూ 0 కానీ లేదా -6 కానీ అవుతుందండి. ఇది మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అంటే చాలా కష్టం. అందువల్ల ఇలా ఈ ఫార్మేట్ ఈ ప్యాటర్న్ కూడా చూడండి, గుర్తుపెట్టుకోవడం అయితే చాలా ఈజీగానే ఉంది. ఎక్స్ ప్లస్ 1 2 3 1 ఎక్స్ ప్లస్ 2 3 1 2 ఎక్స్ ప్లస్ 3 ఇలాగ దాని డిటర్మినెంట్ వాల్యూ 0 అయితే ఎక్స్ వాల్యూ అయితే కంపల్సరీగా 0 అవ్వాలి లేదా -6 అయినా అవ్వాలండి. నెక్స్ట్ ఇది కూడా చూడండి, 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్
1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్. అంటే ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్లో ఉన్న ప్రతిదీ కూడా మనకు 1 ప్లస్ ఎక్సే ఉంది, మిగతా అన్ని కూడా 1 మైనస్ ఎక్స్ అని. ఇలాగ డిటర్మినెంట్ వాల్యూ 0 అయితే దాన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 కానీ లేదంటే 3 కానీ అవుతుందండి. ఓకే, ఇవి మనకి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అన్ని ఫార్ములాస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కాన్సెప్ట్స్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తే కానీ మనం ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేయడానికి మనం తొందరగా అయితే అవదండి. ఇవన్నీ కూడా మీరు ముందు నేర్చుకోండి, ఓకేనా. ఒక నోట్స్ అనేది మీరు సపరేట్గా మెయింటైన్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ప్లీజ్ support my channel. This is Balu. Please support my channel, Balu Math Tech. Thank you.